తిరుత్తణి వేణుగోపాల్ గారు వైసీపీ అధికార ప్రతినిధి. సో టు స్టార్ట్ విత్ ముందర రామ్ కుమార్ గారు మీతోనే మొదలెట్టాలి. మంచి స్పైసీ విషయం ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మీ రాష్ట్ర అధ్యక్షురాలు అందించారు పురంధరేశ్వరి గారు. మీ కూటమి అధికారంలోకి వస్తే 4% ముస్లిం రిజర్వేషన్స్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కల్పించిన ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామని అంత వైలెంట్గాను బ్లంట్గాను చెప్పాల్సినంత నెసిటీ ఏమొచ్చింది? వాట్ ప్రాంప్టెడ్ యూ టు గో ఫర్ సచ్ కైండ్ ఆఫ్ స్టేట్మెంట్ సార్? నమస్తే అండి. ప్యానెల్లో ఉన్న మిగతా మిత్రులకి పెద్దలకి అలాగే మీకు కూడా వాస్తవ్ గారు. అసలు నిన్న అది ఏ పత్రికలో వచ్చింది అనేది ఫస్ట్ దాన్ని చూడాలి. ఆ దిశ అనే ఏదో పత్రికలో వచ్చినట్టండి, ఖచ్చితంగా సాక్షి కూడా వస్తుంది, నేను అది చూడను అనుకోండి. అది నిన్న మధ్యాహ్నం ఒక ఫేక్ లెటర్, అంటే ఇంటర్నెట్ లో వే2 SMS ఎక్కడో నేను చూశానండి. వెంటనే నేను మా రాష్ట్ర అధ్యక్షురాలకి అది ఫార్వర్డ్ చేశాను. ఇది ఫేక్, నేను ఎక్కడా మాట్లాడలేదని వెంటనే ఆవిడ రిప్లై కూడా ఇచ్చారు. మేము అన్ని చోట్ల కూడా మేము ఎక్కడెక్కడికి ఇవ్వాలో వాళ్ళందరికీ కూడా సమాధానం చెప్పాము. అసలు దాని గురించి ఎక్కడ ఊసు లేదు, మాట లేదు. మరి వీళ్ళకి న్యూస్ ఎక్కడి నుంచి వచ్చిందో వాళ్ళకే తెలవాలి. ఇంకా దాని గురించి ఇంకొక సెకండ్ కూడా దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదండి. మా ఎలక్షన్ పనిలో మేము ఉన్నాం, ఆవిడ అందులో ఎంపీగా పోటీ చేస్తున్నారు కాబట్టి ఎక్కడెక్కడ సమన్వయ మీటింగ్స్ పెట్టుకుంటూ ముందు అసెంబ్లీల వారీలుగా పెట్టుకుంటూ ముందుకు వెళ్తున్నారు. అది అయ్యాక ముందు బీజేపీ తర్వాత 3 పార్టీలు పెట్టుకుని ముందుకు వెళ్తున్నారు. ఆ పనిలో అయితే వారు నిమగ్నమై ఉన్నారు. సో ఆ అంశానికి సంబంధించి అయితే మీరు పెద్దగా సీరియస్గా తీసుకోవట్లేదు, ఏదో ఫేక్ అంటే లేదు. కాదు సార్, నేను వాస్తవంగా చెప్పేది ఏంటంటే అసలు నేను దాని గురించి ఎక్కడ మాట్లాడలేదు, అది ఫేక్ అని వెంటనే నిన్న చెప్పేశారండి. పూర్తిగా ఇక్కడ నేను కాకినాడలో ఉంటాను, పక్కన రాజమండ్రిలోనే ఉంటున్నారు. వారిని అడిగితే అసలు అసలు ఆ విషయం మీద నేను ఎక్కడ రిజర్వేషన్ అనే అంశమే అనే టాపిక్ లోనే ఎక్కడ మాట్లాడలేదు, అది ఫేక్ అని చెప్పేశారు. మీది కూడా చాలా సంతోషం. ఇప్పుడు ఆ విషయం ఇప్పుడు అడిగారు కాబట్టి అందరికీ కూడా ఇంకా గట్టిగా తెలుస్తుంది, క్లారిటీ వస్తుందండి. రైట్. దాంతోపాటు మరి జీవీఎల్ నరసింహారావు గారి ఎఫర్ట్స్ ఎంతవరకు వచ్చాయి? ఎందుకంటే మీకు కాస్త రాజమండ్రి లాగానే ఇంకొంచెం దూరంలో విశాఖపట్నం ఉంది కదా, మీకు తెలిసే ఉంటుంది దానికి సంబంధించి కూడా. ఏమండి, ఒక మాట ఏంటంటే జీవీఎల్ నరసింహారావు గారితో పాటు రకరకాల అభ్యర్థులు రకరకాల చోట్ల టికెట్లు ఆశించడం తప్పేం లేదు. ఆయన యూపీ ఎంపీగా ఉన్నారు. ఫస్ట్ నర్సరావుపేట వారి బేస్ అయితే విశాఖపట్నం చేయాలని ఉన్నారు. అలాగే అక్కడ టికెట్లు ఎక్స్పెక్ట్ చేసే ఎక్స్ఎమ్మెల్సీ మాధవ్ కానీ, స్టేట్ జనరల్ సెక్రటరీ కాశీరాజు గారు కానీ ఇక ఉన్నారు అలాగా. కానీ వన్స్ పొత్తులు ఖరారైపోయి ఆ స్థానం మాది కాదని చెప్పిన తర్వాత ఇంకా దాని మీద అయితే డిస్కషన్స్ ఉండవండి పార్టీ పరంగా. ఇప్పుడు ఎవరో చేస్తున్నారు అంటే కొన్ని చేయడం వల్ల కొంతమంది చేసే అత్యుత్సాహమైన పనుల మీద పార్టీ సిస్టమ్ తెలియకుండా చేసే పనుల వల్ల ఆయనకి ఎడిషనల్ డ్యామేజ్ చేస్తున్నారు. ఎవరికి? జీవీఎల్ నరసింహారావు గారు. ఉత్తరాంధ్రలో ఉన్న ఏదో కుల నాయకులు లేకపోతే ఉత్తరాంధ్ర కోసం చేసే వాళ్ళు ఈయన కోసం అడుగుతున్నారు. ఇదే ఇందాక ఇచ్చిన ఫేక్ లెటర్ లాగానే తెలిసి తెలియక కొంతమంది చేసే రాంగ్ డైరెక్షన్ లో. ఆయన ఢిల్లీలో ఉంటారండి. నిజంగా ఆయన కావాలనుకుంటే లేకపోతే అయ్యే పని అయితే ముందుగానే అక్కడ మాట్లాడుకుని తెచ్చుకునేవారు. సో కొన్ని ఈక్వేషన్స్ లో కొన్ని చోట్ల వర్కౌట్ అవ్వకపోవచ్చు, అవ్వలేదు కాబట్టి ఇంకా ఆయన నాకు తెలిసి పార్టీ ఆయన కూడా ఫస్ట్ వచ్చిన వెంటనే స్టేట్మెంట్ ఇచ్చేశారు, ఇది ఎండ్ కాదు, నేను చేస్తూనే ఉంటానని. సో నేను అనుకోవడం అంటే ఆయనకి పార్టీ సిస్టమ్ తెలుసు, ఆ లైన్ ప్రకారం ఆయన ఉంటారు, ఆ లైన్ ప్రకారం చేస్తారని నేను అనుకుంటున్నాను. అంటే ఇటువంటి వాటికి ఆయన సపోర్ట్ ఎవరు, ఇటువంటి వాటికి ఆయన కేర్ చేయరని నేను అనుకుంటున్నాను. రైట్. మిగిలిన అంశాల జోలికి వస్తే ఒకసారి బాలకోటే గారి దగ్గరికి. బాలకోటే గారు వాలంటీర్